హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టలేదు కదండి, ఈరోజు పెట్టేశాను. మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి, జలుబు చేసింది బాగా. చూడండి, మామిడికాయ పచ్చడి ఒక ఏడాదికి సరిపడా పెట్టేశానండి. అవి తెల్ల గులాబీలు అంటండి, ఇవి చాలా బాగుంది. పోయినసారి కూడా పెట్టానండి ఈ పచ్చడి, చాలా బాగుంది. ఈ కాయలు బాగున్నాయండి, చాలా బాగున్నాయి కాయలు. అందుకని ఈరోజు మార్కెట్కి వెళ్ళి కొట్టించుకొని వచ్చామండి. అక్కడే ముక్కలు చేసి ఇస్తారు వాళ్ళే. నీటికి కడిగేసుకొని కట్ చేసుకొని తీసుకొచ్చాము. ఇక అవన్నీ లోపల పొరలన్నీ తీసేస్తున్నానండి. మొత్తం తీసేసి ఆరబెట్టేసి పెట్టేయాలండి. అవి 9 డబ్బాలు అయినాయండి నాకు. చూడండి, మొత్తం అలా తీసేసేయాలి, లోపలదంతా తీసేసేయాలి, బ్లాక్దంతా తీసేసి నీట్గా పక్కన పెట్టేసుకొని విజయ నూనె అండి, శనగ నూనె తీసుకోవాలి. శనగ నూనె వేయాలండి దీంట్లో, వేరే నూనె బాగోదు. ఆయిల్ శనగ నూనె బాగుంటుందండి. ముక్కలన్నీ కొలిసి పెట్టుకున్నానండి ఆ డబ్బాతోటి. దాంట్లో 4.5 దీంట్లో 4.5 పోసానండి. 9 డబ్బాలు అయినాయి. దాంట్లో 4.5, దీంట్లో 4.5 వేసేసాను. రెండు గిన్నెలకి వేసానండి. సాల్ట్ కూడా ఇందులో 1.5, అందులో 1.5 వేసుకోవాలండి. ఆవుపిండి, మెంతిపిండి పట్టి పెట్టుకున్నానండి. కారం అండి, తర్వాత చిన్నుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను, రెమ్మలన్నీ అవి కూడా వేసుకోవాలి కదా. అవన్నీ ఒలిసి పెట్టేసుకున్నానండి. 1/4 కిలో తెచ్చాను అవి. తర్వాత అవన్నీ ఒకదాని వెంట ఒకటి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. అంతే, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కారం కూడా అంతే వేసానండి. 1.5 కారము, 1.5 ఉప్పు, 1.5 ఆవుపిండి వేసానండి. అది అరషాడు గ్లాస్ అంటారు కదండి, ఆ గ్లాస్ అది. ఆ గ్లాస్తో వేసేసాను. కొలతలు కరెక్ట్గా వస్తుందండి. ఆయిల్ అండి, శనగ నూనె అని చెప్పాను కదా, దాంతో వేసేసి కలిపేసుకొని పెట్టుకుంటే 3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని కలిపేసుకొని తర్వాత ఏదన్నా సరిపోకపోతే అప్పుడు కొంచెం వేసేసుకోవచ్చండి. ఆయిల్ కూడా అంతే, సాల్ట్ అయినా అంతే, కొంచెం తక్కువే వేసుకోవాలండి, తర్వాత వేసుకోవచ్చు. చూడండి ఎలా పెట్టానో, చూడండి ఎలా వచ్చేసిందో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.